హాయ్ అండి. చేపల పులుసులోకి కాంబినేషన్గా మీరు చపాతీ చేసుకుంటారా, జొన్న రొట్టె చేసుకుంటారా? మేమైతే చేపల పులుసు చేసుకున్నప్పుడల్లా జొన్న రొట్టె చేసుకుంటాం. ముందుగా అయితే చింతపండు నానబెట్టుకుందాం. చేపలు క్లీన్ చేసుకునేప్పుడు ఒక నిమ్మకాయ ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒకటి ఎర్రగడ్డను, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. ఇవి ఎర్రగా వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగాక 2 స్పూన్ల కారం పొడి వేగాక ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండును గుజ్జు చేసుకొని తొక్కలు పడకుండా వేయాలి. ఇది కూడా పులుపు వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా పసుపుని వేసి ఇది కొంచెం సేపు మగ్గాక నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు ఉడికేటప్పుడు చేపలు వేసుకోవాలి. ఇది 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అంతేనండి, చేపల పులుసు రెడీ అయింది. ఇప్పుడు జొన్న రొట్టెకు మీకు కావాల్సినంత పిండి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, వేడి నీళ్ళు పోసి మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఈలోపు స్టవ్ మీద పెన్నం పెట్టుకొని మీకు రొట్టె ఏ సైజులో కావాలో ఇలా చేసుకోవాలి. తర్వాత ఇలా చేత్తో మెల్లిగా పెన్నం మీద వేసుకోవాలి. తడిబట్టతో రొట్టెపై ఇలా అనాలి. రొట్టె అయితే రెడీ అయ్యింది. అంతేనండి, చేపల పులుసు జొన్న రొట్టె కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం? ఫుల్ వీడియో కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. ఓకేనా అండి, బాయ్.